హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. ఆంధ్ర స్టైల్ చేపలు కూర ఎలా వండాలి అనేది మీకు ఈ వీడియోలో నేను వివరంగా చూపిస్తాను. పదండి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముక్కల్లో పసుపు ఉప్పు వేసి శుభ్రంగా మనం కడగాలండి. ముక్కలకు బాగా పట్టించిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడగాలండి. కడిగితే నీసు వాసన అనేది ఉండదు. మళ్ళీ బాగా కడిగిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే వేసుకుని అది కూడా శుభ్రంగా కడగాలండి. ఈ చేప అయితే రాగండి చేప అండి. ఏం కావాలో చూద్దాం రండి. కొంచెం పసుపు అండి, కారం. ఈ చేపల కూరకి కారం ఎక్కువగా కావాలండి. ఎవరైనా సరే, తినేవాళ్ళైనా తిన్నోళ్ళైనా సరే కారం వేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ ఉంటుందండి. బాగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అన్నీ మరీ పేస్ట్లా అయితే ఉండకూడదు. ఇలా కచ్చాపచ్చగా మనం పేస్ట్ చేసుకోవాలి. నేనైతే 2 కిలోలు చేప అండి ఇది. దాని గురించి నేను ఒక 3 ఉల్లిపాయలు కొన్నాను. తర్వాత కరివేపాకు, ఆయిల్ అయితే మాత్రం ఎక్కువగా పడుతుంది చేపల కూరలోకి. ఇది స్పూన్ తోటి గట్ట కలుపుకూడదండి, చేతితోటి మనం. ఇప్పుడు ఇవన్నీ ఉప్పు కారం ఇవన్నీ బాగా చేప ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయలు కట్ట వేపమండి. ఇది మా ఆంధ్ర స్టైల్ అండి. ఇది గోదావరి సైడ్ వాళ్ళమంతా ఇలానే వండుకుంటామండి చేపల కూర. ఒక 5-6 పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మనం దీంట్లోనే తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఫస్ట్ కాదండి, నీళ్లు పోసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి. అది ఇప్పుడు మనం 10 నిమిషాలు దాన్ని అలా ఉడకనిద్దాము. ఆ తర్వాత ఇందులో పులుసు పోసి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా వంటల గురించి కానీ, ఏమైనా స్వీట్ల గురించి కానీ ఏమైనా కావాలన్నా, లేకపోతే టైలరింగ్ గురించి కానీ ఏమైనా కానీ మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా చూద్దాం రండి. చేపల పులుసు నేనైతే ఒక 2 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయ అంత 2 నిమ్మకాయల సైజు చింతపండు తీసుకున్నాను. జాయిగా మనం గట్టిగా జాయిగా తిప్పాలండి, లేదంటే ముక్కలన్నీ ఉడిపోతాయి. ఇప్పుడు మనం ఒకసారి చింతపండు పులుపు ఉప్పు సరిపోయినా లేదా ఒకసారి టేస్ట్ చేద్దామండి. కారం పులుపు అన్నీ సరిపోయాయండి. ఉప్పు మాత్రం కొంచెం పడుద్ది. ఉప్పు తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువైందంటే మాత్రం చేపల కూర వేస్ట్ అయిపోయింది. దీన్ని మనం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. పులుసు అయితే దగ్గర వచ్చిందండి. ఇప్పుడైతే మనం ఇదేం కాదండి, ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం మెంతులు, మేమైతే చేపల కూరలు ఇవే వేస్తామండి. వేరే మసాలాలు ఏమి అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి మనం కూర ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. అలాగా చివరిగా కొంచెం కొత్తిమీర పైన వేద్దామండి.
వేడి చేపల కూర రెడీ అయిపోయిందండి చేపల కూర. ఇది ఈరోజు వీడియో అండి, చేపల పులుసు అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. నా ఛానల్లో టైలరింగ్ గురించి కానీ కుకింగ్ గురించి అని కాకుండా నేను ఇంకా చాలా మన ఇంట్లోకి ఏమైతే మనకి అవసరం అవుతాయో లంచ్ బ్యాగులు కానీ లగేజ్ బ్యాగులు కానీ హ్యాండ్ పర్సులు కానీ ఇవన్నీ నేను కుడతానండి. చేతితో ఊరితో కుడతానండి, తర్వాత వైర్లతో కుడతాను. లేదు రైస్ బ్యాగులు ఉంటాయి కదండి, వాటితో తయారు చేసుకోవచ్చు, జీన్ ప్యాంటులతో తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకటి నేను కుట్టి అవి ఎలా కుట్టుకోవాలని మీకు వివరంగా నేను వీడియోలో పెడతానండి. తప్పకుండా నా వీడియోని మీరు చూడండి. కుకింగ్ వీడియోస్ కూడా కర్రీసే కానీ మామూలుగా పచ్చళ్ళు కానీ స్వీట్లు కానీ అవన్నీ కూడా నేను చేస్తానండి. తప్పకుండా నా వీడియోలు మాత్రం మీరు చూడండి. అలాగే మనకి ఇంట్లో కావాల్సిన డెకరేషన్కి కావాల్సినవి మన పేపర్తో తయారు చేస్తాం కదండి, క్రాఫ్ట్స్, అవి కూడా మధ్య మధ్యలో మా పాప కూడా అప్పుడప్పుడు తయారు చేసి వీడియోలు పెడతా ఉంటుందండి. నేను కూడా నాకు ఖాళీ ఉన్న టైంలో నేను కూడా పెడుతూ ఉంటాను. ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా చేసేది నాకు టైలరింగ్ అండి ఎక్కువైతే. ఆ టైలరింగ్ నేను చేసే టైలరింగ్ నేను రోజుకి ఎన్ని బ్లౌజులు కుడుతున్నానో, నా వర్క్ ఎంతవరకు నాకు వస్తుందో, నేను ఎలా చేస్తున్నానో అవి ఒకటే కాదండి, మొత్తం అన్నీ కూడా నేను చేసే ప్రతి వర్క్ కూడా మీకు ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా చూపిస్తానండి. టైలరింగ్ అనే కాదండి, పిల్లలకు కూడా మిషన్ నేర్పిస్తానండి నేను. వీలైతే నా దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు అందరూ ఒకసారి వచ్చినప్పుడు నేను అది కూడా వీడియో మీకు పెడుతూ ఉంటానండి. మీకు ఎవరికైనా కానీ టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేము టైలరింగ్ మేము కూడా నేర్చుకుంటాము క్లాసులో అంటే కనుక నేను అవి కూడా క్లాసులు కూడా స్టార్ట్ చేస్తానండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.